guys, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్ తో అయితే మేము ముందున్నాను. ఇక మన గివ్ అవే అనేది ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. నేను గివ్ అవేలో ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అన్నది మీతో షేర్ చేయలేదు కదా, అది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలానే గివ్ అవే డ్రా అనేది 27న అంటే రేపు ఈ రోజు 25th నేను క్వశ్చన్ వేస్తాను కదా. ఈరోజు మామూలుగానే గివ్ అవే అనేది రన్ అవుతూనే ఉంటుంది. 26న నేను మీకు ఏమిద్దాం అనుకుంటున్నాను అన్నది మీతో షేర్ చేస్తాను. 27న నేను డ్రా తీస్తాను. అంటే ఈ మధ్యలో అంటే ఈ 15 డేస్లో నేను ఎన్నైతే వీడియోస్ పోస్ట్ చేశానో వాటిల్లో ఎక్కువ కమెంట్స్ వచ్చినవి అవి చూసుకొని దానిలో కొన్ని స్పామ్లో వెళ్ళిపోతాయి కదా, అలాంటివన్నీ కూడా నేను చూసుకున్న తర్వాత ఎలా తీద్దాము ఏంటన్నది కూడా నేను మీ ముందే డైరెక్ట్గా నేను వీడియో అనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను డైలీ వ్లాగ్లో మొన్న హోమ్ సెంటర్ టూర్ని నేను మీతో షేర్ చేశాను కదా, మరి నేను హాల్ని షేర్ చేయలేదు మీతో. ఈరోజు ఈ డైలీ వ్లాగ్లో మధ్యలో నేను హోమ్ సెంటర్ హాల్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది నాకు. గివ్ అవే తర్వాత కూడా మీరు అలానే కమెంట్స్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ నాకు బాగా అలవాటు అయిపోయింది. నేను ఆన్సర్ చేసినా చేయకపోయినా తప్పకుండా చదువుతూ ఉంటాను, హార్ట్ సింబల్ ఇస్తూ ఉంటాను కదా, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటున్నానండి. చూస్తున్నారు కదా మన వీడియోస్లో కూడా మీకు అర్థమవుతుంది, కొత్తగా మ్యూజిక్ అవి యాడ్ చేయడము, కొంచెం ఎడిటింగ్లో కూడా కొన్ని ఇంక్లూడ్ చేయడము, అంటే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు కొంచెం బోర్గా ఉండకూడదు వ్లాగ్స్ అని, అందుకని కొంచెం టైం అనేది అటువైపు కేటాయించాల్సి వస్తుంది. ఏమనుకోవద్దు, తప్పకుండా మీరు కమెంట్ చేయండి, నేను వాటిని చదువుతూ ఉంటాను, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎప్పుడన్నా కొంచెం వ్యూస్ రావట్లేవు అని ఫీల్ అయినప్పుడు ఈ కామెంట్స్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చాలే వీటి కోసమైనా చేయాలి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మరి వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు మార్నింగ్ నేను మొక్కల దగ్గరికి వెళ్ళలేదండి. ఈరోజు మార్నింగే నేను స్టవ్ క్లీనింగు, మిగిలిన ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదా, ఇవి స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే నేను ముందు రోజు డిఐవై చేశాను కదా, ఇక బాగా స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది, అందుకని కొంచెం పని అంతా కూడా వదిలేశాను. ఇక మార్నింగే మళ్ళీ పనులు కాకపోతే మనకి పనులు అవ్వవు కదా, అందుకని ముందు ఈ పనులతో పనినైతే స్టార్ట్ చేశాను. She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone, but she got time and she knows what to figure out. The scene in a dream, a place where it seems that love will come around. So don't stay, you'll regret it all too much. Just wait, I will find you someday. ఇక ఇప్పుడు నేనైతే ఆమ్లా జ్యూస్ తాగిన తర్వాత ఇక టీ పెట్టుకుందామని ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చాను. ఈ లోపుగా ఇక్కడ నేను మిక్సీ జార్లో కొంచెం ఇది షుగర్ పొడి అండి, షుగర్ని పొడి చేసి పెట్టి ఉంచాను. ఇది జార్లోకి ఫిల్ చేసేసుకుంటున్నాను. అలానే దీని మీద మనం పేరు కూడా రాసి ఉంచుకుంటే ఇది ఏంటి అన్నది మనకు ఐడియా ఉంటుంది. ఎందుకు చేశాను అంటే ఏదన్నా స్నాక్స్ కొన్ని చేస్తాం కదా, వాటిల్లో షుగర్ పొడి కూడా యూజ్ అవుతుంది, అందుకని ముందుగానే నేను ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను. ఈరోజు ఈ బాటిల్స్లో కూడా ఆయిల్ అనేది రిఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి నేను అప్పడాల వేయించడానికి సపరేట్గా కొద్దిగా ఆయిల్ అనేది పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇక నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move.
ఇక టీనైతే పక్కన పెట్టానండి. నేను కొంచెం గోరువెచ్చగా తాగుతాను. మరి వేడివేడిగా తాగను. ఈలోపుగా కొద్దిగా టైం ఉంది కదా అని చెప్పేసి నేను ఈ జార్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ టిన్స్. నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా కిచెన్‌లో నేను షెల్ఫ్ చేశానని. అందులోకి ఇక సర్దడానికని నేను కొన్ని ఐటెమ్స్‌ని మళ్ళీ క్లీన్ చేసుకొని వాటిలో సర్దేసుకుంటున్నాను. సోప్ వేసి నేను గట్టిగా రబ్ చేసి క్లీన్ చేయలేదండి. జస్ట్ నేను ఒక క్లాత్‌కి కొంచెం సర్ఫ్ లిక్విడ్ వాటర్ వేసి ఆ క్లాత్‌తోనే తూడ్చాను. ఆ తర్వాత మామూలుగా వెట్ క్లాత్ పెట్టి తూడ్చాను. నెక్స్ట్ ఇక్కడ నేను టిష్యూ పేపర్‌తో తుడుస్తున్నాను. ఎందుకంటే ఆ నీళ్ళ మరకలు అలా లేకుండా నీట్‌గా ఉంటుందని చెప్పేసి. చూసారా ఇక్కడ కొంచెం జిడ్డుగా ఉంది. మనం ఎంతైనా స్క్రబ్బర్ పెట్టి రుద్దినట్టుగా అంత నీట్‌గా ఉండదు కదా! అందుకని నేను కంపల్సరీ మనకి స్టవ్ పక్కన ఉంటే అలానే ఉంటది. అందుకని కొంచెం క్లీనప్ అయితే చేసుకోవాలి. ఇక నా టీ కూడా చల్లారిపోయింది. నెక్స్ట్ ఇక నేను టిఫిన్ ప్రిపరేషన్‌లో ఉన్నాను. వచ్చేసి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అర్థమైపోయింది కదా మీకు, ఉప్మా బ్యాచ్ అయితే అనుకోవద్దండి. ఏంటో కుదరట్లేదు అసలు పిండ్లు పోయడానికి. ఇక ఉప్మాలోనే ఉన్న వెరైటీస్ అన్నీ చేసేసుకుంటున్నాను నేనైతే. ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా అనమాట. అలానే నేను ఇక్కడ మ్యాగీ మ్యాజిక్ మసాలా కనిపిస్తుంది కదా, ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలా సరిగ్గా దొరకట్లేదండి బయట. ఇది నేను ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి, బంగాళదుంపలోకి ఇట్లా రకరకాలుగా వాడుతూ ఉంటాను. మరి టూ మచ్గా అయితే వాడకూడదు. కాకపోతే ఎప్పుడో ఒకసారి మనం గరం మసాలాకు బదులు ఇది వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడైతే నేను బొంబాయి రవ్వ ఉప్మా కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజు మా టిఫిన్. నెక్స్ట్ ఇక షాపింగ్ హాల్ వీడియోని అయితే షేర్ చేసేస్తున్నాను. ఈరోజు షాపింగ్ హాల్ వీడియోలో నేను మీతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను కొన్న 4 ఐటమ్స్ అయినా కూడా నాకెందుకు అవి కొన్నప్పుడు కలిగిన ఫీలింగ్ని నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ నాకు. అందుకని కొంచెం ఎక్కువసేపు నేను మీతో మాట్లాడినట్టు ఫీల్ అయ్యి మాట్లాడాను. మీరు ఏమన్నా మీకు బోర్గా ఉంటే కనుక సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఎందుకంటే అది చిన్న ఐటమ్ అయినా పెద్ద ఐటమ్ అయినా సరే మనం కొనుక్కున్నప్పుడు మనకు కలిగే హ్యాపీనెస్ని మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మనకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా. ఆ ఉద్దేశంతోనే నేను అక్కడ నాకు అనిపించిన ఫీలింగ్ కానీ, నాకు అనిపించిన డిసడ్వాంటేజెస్ కానీ, వాటిల్లో ఒక ఐడియాస్ కానీ అవన్నీ కూడా మీతో షేర్ చేశాను. అలానే గివ్ అవే క్వశ్చన్ కూడా నేను లాస్ట్లో ఒక పెద్ద జార్స్ తీసుకున్నాను కదా, అవి ఎన్ని జార్స్ తీసుకున్నాను అన్నది మాత్రం మెన్షన్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను హోమ్ సెంటర్ షాపింగ్ హాల్ని మీతో షేర్ చేస్తాను. ఈ షాపింగ్ హాల్ అనగానే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ నాకు. హోమ్ సెంటర్లో ఆన్లైన్లో అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఆఫర్స్ లేవు కదా, మరి షోరూంలో ఉన్నాయి. కాకపోతే విజయవాడలో అయితే అసలు పెద్దగా స్టాకే లేదండి. అసలు రకరకాలు ఇప్పుడు మనకి యూట్యూబ్లో హోమ్ సెంటర్ గురించి ఎన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయో కదా, కానీ ఇక్కడ విజయవాడలో మాత్రం అంత పెద్దగా స్టాక్ అయితే ఏమీ కనిపించలేదు. 90% అది ఇది అని చెప్పి పెట్టారే తప్ప అక్కడైతే పెద్దగా ప్రోడక్ట్స్ ఏమీ కనిపించలేదు నాకు. వీటన్నిటిలో కొంచెం చూస్తే ఆ మధ్యన గ్రీన్ సేల్ నడిచినప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మొన్న బై 1 గెట్ 1 అని, బై 1 గెట్ 2 అని ఆ ఆఫర్సే కొంచెం బెటర్ అనిపించింది. ఆ టైంలో అనిపించింది. అవి ఏంటో కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. అంటే డీల్స్ అంత బాగున్నట్టు అనిపించలేదు ఆ టైంలో. కాకపోతే ఇప్పుడు చూస్తే అంటే ఇప్పుడు కంపేర్ చేసి చూసుకుంటే అప్పుడే కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపించింది. ఇక్కడైతే పెద్దగా బెడ్షీట్స్ కానీ అలాంటివన్నీ కూడా 70 అట్లా ఏం లేవండి, 50 అలా ఉన్నాయి. 50%లో కూడా మనకి 1000 అంత రేంజ్లోనే ఉన్నాయి అన్నమాట. 1000, 1500 ఆ రేంజ్లోనే ఉన్నాయి. అంతకుముందు తీసుకున్నంత
మంచిగా అయితే ఇప్పుడు ఆఫర్స్ అయితే లేవు. అట్లా అలవాటు పడ్డ మనం ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇంతింత అంటే ఏముందిలే నార్మల్‌గా కొంటున్నట్టే అనిపించింది. ఆఫర్‌లో తీసుకుంటున్నట్టు ఏమి అనిపించలేదు. కాకపోతే వీటిల్లో నేను మళ్ళీ కొన్ని మనం చూస్తూ ఉంటాంగా డీల్స్ ఏదో ఒకటి మన కంట్లో పడుకోకుండా ఉండదు గదా! ఆ విధంగా నేనైతే కొన్ని తీసుకున్నాను. కొన్ని అంటే 90%లో ఉన్నాయి. అవి చూపించేస్తాను నేను మీకు. హ్యాంగర్స్ ఇవొచ్చేసి ఇవి ఎలా వాడాలో ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇవైతే కొంచెం బానే ఉన్నాయి. అంటే మామూలుగా నార్మల్‌గా ఇలా డ్రెస్ పెట్టేయడమేని అనుకుంటా. కానీ దీన్ని ఇంకేమన్నా పర్పస్‌లో వాడొచ్చేమో చూద్దాం అనుకున్నా నేను. ఇవైతే 225 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇది 90%లో ఉంది. అందుకని ఏంటంటే 24 రూపీస్‌కి వచ్చిందనమాట. ఈచ్ వన్ వచ్చేసి. నేను అలా 3 తీసుకున్నాను. చూద్దాం ఏదైనా డీఐవైస్‌లో గానీ లేదంటే ఇంకా దేనికైనా వాడొచ్చు కదా! బానే ఉన్నాయి అనిపించింది నాకు. అందుకని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ అక్కడ వీడియోలో కనిపించే ఉంటుంది కదా, నేను ట్రాలీలో పెట్టి చూపించాను నేను మీకు. ఇవి తీసుకున్నా. ఇవి కోస్టర్స్ కాదు సారీ, సోప్ ట్రేస్ అనమాట. ఇవి కిడ్స్కి అంటే కిడ్స్ సెక్షన్లో ఉంటాయి. ఇవి అసలు ఇక్కడైతే యాక్చువల్గా అయితే విజయవాడలో అసలు కిడ్స్కి సంబంధించిన సెక్షనే లేదు స్పెషల్గా. కానీ ఈసారి ఏంటో కిడ్స్కి సంబంధించినవి కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వాటిల్లో ఇవన్నమాట. ఇది వచ్చేసి 499 రూపీస్ ఉంది. 45 రూపీస్కి వచ్చింది అనమాట. 90% డిస్కౌంట్లో ఉంది. నేను వీటిని ఎలా వాడదాము అని అనుకుంటున్నాను అన్నది నా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ నేను హోమ్ సెంటర్కి వెళ్ళినప్పుడు నాకు యాక్చువల్గా అయితే గ్లాస్ జార్స్ పెద్దగా నచ్చవండి. ఇవి హోమ్ సెంటర్వి ఏంటంటే వాటి మీద పెద్దగా డిజైన్స్ నాకేంటంటే ఎట్ హోమ్లో మనం బర్డ్స్వి తర్వాత 99 మార్కెట్లో అట్లా తీసుకున్నాం కదా, అంటే మోడర్న్గా కొంచెం డిజైన్గా నాకు అవి చూసిన తర్వాత ఎందుకో ఈ ప్లేన్ అంత పెద్దగా నచ్చలేదు. కాకపోతే అక్కడ హోమ్ సెంటర్లో మనకి బర్డ్ జార్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ కింద స్ట్రక్చర్ అనేది అలానే ఉండి జార్స్ అనేవి ఉన్నాయి. నాకు అంతకుముందు వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు నాకు అంత పెద్దగా ఏమి అనిపించలేదు. ఇంకా రకరకాలు ఉన్నాయి, మధ్యలో ఇట్లా చెక్స్ లాగా వచ్చి నాకు ఎందుకో వాటిలో ఐటమ్స్ వేస్తే అంత అందంగా అనిపించవు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అందుకని తీసుకోలేదు. నేను అంతకుముందు ఎట్ హోమ్లో తీసుకున్నాను కదా ప్లెయిన్వి, మనకి ఇప్పుడు అవి హోమ్ సెంటర్లో కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఫోటోని యాడ్ చేస్తాను చూడండి. అవి అంటే సెట్ ఆఫ్ 6 వచ్చి పైన వైట్ కలర్ మూత వచ్చి ఉంటాయి కదా, అవి నేను ఎట్ హోమ్లో తీసుకున్నాను అనమాట. 4 అంటే 2 సెట్ లాగా తీసుకున్నాను. అవి అప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువనే పడినాయి. హోమ్ సెంటర్తో పోలిస్తే అవి అప్పుడు నాకు కాస్ట్ ఎక్కువనే పడినాయి. కాకపోతే నేను 2నే తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి నేను ఆ మధ్యన వెళ్ళినప్పుడు చూశాను, మీకు వీడియోలో కూడా షేర్ చేశాను. కాకపోతే అప్పుడు 129 రూపీస్ ఉంది. ఇప్పుడైతే ఇవి 149 రూపీస్ అయినాయి అనమాట. అంటే అప్పుడు నేను చూశాను తీసుకుందాం అని అనుకున్నాను కానీ ఏమో అని అన్నట్టుగా వదిలేశాను. ఈసారి వెళ్ళినప్పుడు ఇవి క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి అనమాట, చాలా ఉన్నాయి. వాళ్ళు అలా డిస్ప్లేలో పెడితే నాకు ఎందుకో బాగా అనిపించినాయి అనమాట. అందుకని ఇవి తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ వచ్చేసి 149 రూపీస్ పడింది. ఇలాంటి మనకి ఆల్రెడీ డీమార్ట్లో అటు ఇటు చిన్నవి అట్లా తీసుకున్నాను. రిలయన్స్లో కూడా కొంచెం మీడియంవి అంటే 200 ml కెపాసిటీ ఆ టైప్ కూడా తీసుకున్నాను. నాకెందుకో ఇవి నచ్చినాయి బాగా. ఇది వచ్చేసి మనకి కెపాసిటీ 1.6 లీటర్ అనమాట. 1.6 లీటర్ ఉంది. ఇది నాకు మంచిగా అనిపించింది అనమాట. అంటే మనం ఏదైనా షుగర్ అంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడానికి, కందిపప్పు అలాంటివి వేసుకోవడానికి, బిస్కెట్స్ అలాంటివి పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా మంచిగా యూజ్ అవుతుంది. చాలా పెద్దగా ఉంది, బాగుంది. నేను అంతకుముందు చూసిన జార్స్లో చూస్తే ఇవే తక్కువ రేటు ఉన్నట్టు కూడా అనిపించింది నాకు. అంటే స్క్వేర్ ఆ మోడల్ అయితే మనకి రెగ్యులర్గా కనిపిస్తూనే ఉన్నాయి కదా, ఈ మోడల్లో పెద్దది బాగుంది అనిపించింది. నేను 1 kgది అంటే 1000 mlది నేను చూసాను అంతకుముందు. నాకెందుకు అంత మంచిగా అనిపించలేదు. ఇదైతే బాగుంది, పర్ఫెక్ట్ సైజ్ అనమాట. మనం పప్పులు అలాంటివి స్టోర్ చేసుకోవడానికి. దీనికి మూత వచ్చేసి ఈ విధంగా వచ్చింది, స్టీల్ టైప్లో వచ్చింది. కానీ కొంచెం పలచగానే ఉంది. ఇది ప్లాస్టిక్ పైన, కానీ బాగుంది. ఫినిషింగ్ అదంతా కూడా మంచిగా ఉందన్నమాట. చూసారుగా ఎలా ఉంది, బాగుందా? ఈ విధంగా నేనైతే ఇవి 2 తీసుకున్నాను జార్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఇంతేనండి నేను చేసిన షాపింగ్. ఇక్కడైతే అసలు ఏమీ లేవు. చాలామంది వీడియోస్లో రకరకాల డెకరేషన్ ఐటమ్స్, చాలా ఆఫర్స్ ఉన్నట్టు అవి ఇవి చూపించారు. మరి ఇక్కడైతే నేను వెళ్ళే టయానికైతే లేనే లేవు. ఇక క్యాండిల్ హోల్డర్స్ అవి ఇవి ఉన్నాయి. ఎన్నని కొంటామండి క్యాండిల్ హోల్డర్స్, అందుకని తీసుకోలేదు. ఈసారి మాత్రం ఈ జార్స్ తీసుకున్నాను. ఇవేం ఆఫర్ గీఫర్ ఏమీ లేదు. ఇదైతే ప్లేగా ఉత్త అదే రేట్ అనమాట. ఎవరైనా గ్లాస్ జార్స్లోకి కనుక షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు డీమార్ట్లో మనకి సేమ్ ఇదే టైప్ ఆఫ్ మెటీరియల్తో అంటే రౌండ్ షేప్లో ఉన్నాయి. అవి కూడా దాదాపుగా 149 రూపీస్ అలా ఉన్నాయి అనమాట. 1.2 లీటర్ అలా వస్తుంది అనమాట కాస్ట్, అంటే కెపాసిటీ. వాటితో కంపేర్ చేస్తే ఇవి బాగున్నట్టు అనిపించింది. అంటే కొంచెం మోడర్న్ లుక్ ఉంటుంది రౌండ్ వాటికంటే. ఇదైతే కొంచెం మోడర్న్ లుక్ ఉంటుంది. మనం గ్లాస్ జార్స్కి మారాలి ప్లాస్టిక్ నుంచి అని అనుకునే వాళ్ళకి ఇది కూడా మంచి ఆప్షను. రీజనబుల్ ప్రైజే అనిపించింది. కాకపోతే అప్పుడు 129లో ఉన్నప్పుడు కొంటే బాగుండేదేమో, అప్పుడు మిస్ అయ్యాను. ఇప్పుడు రేట్ ఎక్కువైనప్పుడు కొన్నాను అనమాట. నాకైతే బాగా నచ్చాయి ఇవి. ఆన్లైన్లో ఉన్నాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒక లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి మీరు. ఎవరైనా సిరామిక్ అంటే బర్డ్ జార్స్ గినక మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కోవాలి అని గినక అనుకుంటే, నేను ఒక మోడల్ అయితే చూసాను. అవి 1.2 లీటరు, అవి 3 జార్స్ వచ్చేసి 1499 పడుతుంది. దాంట్లో మనకి కెపాసిటీస్ అనేవి కూడా కొంచెం వేరేలాగా ఉంటాయి. అది కూడా సేమ్ మీరు అది అమెజాన్లో, ఇవి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అయితే వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే నాకు ఐడియా లేదు, కానీ నేను కూడా ఒక యూట్యూబర్ దగ్గర చూసాను. అది బాగుంది అనిపించింది జారు. అవి 1000 ml అయితేనేమో 1300, తర్వాత కొంచెం కెపాసిటీ అంటే 1.2 లీటర్ అయితేనేమో 1500కి 3 అనమాట. ఫ్రీ డెలివరీ అలా ఉంది. ఆ విధంగా కంపేర్ చేస్తే కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఆ జార్స్ కూడా కావాలన్న వాళ్ళు ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూసేసేయండి. ఇవైతే ప్లెయిన్వి ఫ్రెండ్స్. నాకెందుకో ఈ జార్స్ని చూడంగానే ఇంకొక ఐడియా కూడా వచ్చింది. మనం చాలామంది ఏంటంటే శాండ్ వేసి దాంట్లో చిన్న చిన్నవి ఆర్టిఫిషియల్ క్యాక్టస్లు ఇలాంటివి పెంచుకోవడం, అంటే పెంచడం కాదు సారీ, వాటిని డెకరేట్ చేసుకోవడం అలా ఇష్టపడతా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షను. ఇది ఈ విధంగా మనం సెంటర్ టేబుల్ మీద లేదంటే టీపాయ్ మీద ఏదైనా కార్నర్లో ఈ విధంగా సెట్ చేసామనుకోండి, దీని లోపల ఈ విధంగా ఇక్కడ వరకు హాఫ్ వరకు మనం శాండ్ కానీ లేదంటే వైట్ కలర్లో మనకి సాల్ట్ దొరుకుతుంది కదా, అది కానీ ఏదన్నా వేసుకొని దీని లోపల చిన్న చిన్న ఏదన్నా క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. అలా కాకుండా మనం అక్వేరియం బౌల్స్ కానీ అలాంటివి కొనాలన్నా కూడా అవి కూడా బాగా కాస్ట్ అనేది ఉంది. కాకపోతే అది చాలా పల్చగా ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. దాంతో కంపేర్ చేస్తే ఇది బాగుంటుంది అని అనిపించింది నాకు. అప్పుడు మనం మామూలుగా ఈ విధంగా మూత తీసేసామంటే మనం ఇందులో నుంచి పెట్టేస్తాం, ఇక్కడంతా శాండ్ అలాంటివి వేసేసుకుంటాము. ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనం టీవీ యూనిట్ దగ్గర అవ్వచ్చు, లేదంటే టీపాయ్ దగ్గర అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక కార్నర్లో మనం ఏదైనా బుద్ధుడి కార్నర్ కానీ ఇలాంటివి జెన్ కార్నర్స్ ఇలాంటివి ఏదైనా క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే కూడా బాగుంటుంది కదా. నాకెందుకో ఆలోచన కూడా అనిపించింది, బాగుంటుంది అనిపించింది నాకైతే. అలానే మనం కిచెన్లో కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకొని దీనిలో కెలాక్స్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా పెడితే అందంగా ఉండదు, ఒక మోడల్గా బాగుంటుంది కదా. నాకు అలా అనిపించింది. ఎందుకో మీతో షేర్ చేయాలని కూడా అనిపించింది నాకు. మీకు అవకాశం ఉంటే కనుక ఈ జార్స్ కూడా కొనుక్కోండి. ఒకసారి చూడండి, మీరు హోమ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి జస్ట్ చూడండి. అక్కడ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, అంటే సైజ్ ఎలా ఉంది, దాని లుక్ ఎలా ఉంది అన్నది మీకు అర్థమవుద్ది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. గివ్ అవేలో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.